రైట్, ఇదే విషయం పైన మాట్లాడడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ కూడా సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై నిన్న గురువారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఒక ఆగంతుకుడు దాడి చేసిన ఘటన పోలీసులు అత్యంత సీరియస్ గా తీసుకున్నారు. మొత్తం 7 బృందాలతో నిన్నటి నుంచి కూడా దాదాపు ముంబై అంతా కూడా సెర్చ్ చేశారు. తాజాగా కాసేపటి క్రితమే బాంద్రా పోలీస్ స్టేషన్ కు ఆ నిందితులు కూడా తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్ గా వీడియోలో ఏ విధంగా అయితే అతను బ్లాక్ బ్యాగ్ వేసుకొని వెళ్తూ ఎగ్జిస్ట్ నుంచి వెళ్తున్న వీడియో అంతా కూడా పోలీసులు విడుదల చేశారు. అదే వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి కూడా తీసుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడొచ్చు. అతన్ని బాంద్రా పోలీస్ స్టేషన్ కు ప్రత్యేక క్రైమ్ బృందాలు మొత్తం కూడా అతన్ని తీసుకెళ్తున్నారు. ఇంటరాగేషన్ మరి కాసేపట్లో కూడా చేయబోతున్నారు. దాదాపు సైఫ్ మొత్తం 6 చోట్ల గాయాలయ్యాయి. ప్రధానంగా గాయం ఒకటి మెడ దగ్గర వెన్నుపూసకు తగిలిన వెన్నుపూసలో అత్యంతంగా కూడా కత్తితో దాడి చేసిన ఘటనలో సైఫ్ అలీ ఖాన్ తీవ్ర గాయాల పాలయ్యి లీలావతి ముంబై హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం కూడా కొంత మెరుగుగా ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే 24 గంటలు గడిచింది. 24 గంటల అనంతరం కూడా తిరిగి పోలీసులు వెంటనే కూడా దీన్ని కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అటు పొలిటికల్ వేడితో పాటు బాలీవుడ్ లో ఉన్న తారలంతా కూడా పెద్ద ఎత్తున తమ భద్రత పట్ల కూడా కొంత ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే నిందితుడికి సంబంధించి ఆయన వెతికేపంలో మొత్తం 7 బృందాలు కూడా నిన్న నుంచి కూడా వేట కొనసాగిస్తుంది. తాజాగా కాసేపు క్రితమే ఎగ్జాక్ట్ అదే నిందితుడిని లోపలికి తీసుకెళ్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మొత్తం జాతీయ మీదంతా కూడా ఇప్పుడు బాంద్రా పోలీస్ స్టేషన్ నుండి కూడా చూస్తుంది. ఒక్కసారిగా నిందితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మరి కాసేపట్లో కూడా ఆయన ప్రసంగం చేయబోతున్నారు. ప్రధానంగా ఈ దొంగతనానికి వచ్చాడా లేదంటే కావాలనే రెక్కి నిర్వహించి నేరుగా సైఫ్ అలీ గారి పైన దాడి చేశారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ నిందితుడికి ఇంట్లో వారు ఇంకెవరైనా వారికి సహకరించారా? ఎందుకంటే అంత పెద్ద అపార్ట్మెంట్ లోకి దాదాపు 11వ ఫ్లోర్ లో ఉంటున్న సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి ఎగ్జాక్ట్ గా ఏ విధంగా వెళ్ళాడు, ఒకవేళ ఇంట్లో పనిచేసే పనివార హస్తం ఇందులో ఏమన్నా ఉన్న కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఇంట్లో ఉన్న ఒక వారి సేవకులను సైతం కూడా ఇప్పటికే ఇంటరాగేషన్ చేయడం జరిగింది. ఆమె నుంచి కూడా కొంత సమాచారం తీసుకున్నారు. తాజాగా కొంత మొత్తం బాలీవుడ్ లో కొంత ఇప్పటికి ప్రస్తుతానికి అయితే నిందితులు పట్టుకుని అందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి బాంద్రా పోలీస్ స్టేషన్ లో నిందితుల్ని ఇంటరాగేషన్ అయితే చేస్తున్నారు. దాదాపు 7 బృందాలు నిన్నటి నుంచి కూడా నిన్న ఘటన జరిగిన ఉదయం నుంచి కూడా మొదట ఒక కేసు నమోదైంది. కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా ఏకంగా విచారణ మరింత వేగవంతం చేశారు. రాజకీయ వీడెక్కడంతో కొంత పోలీసులు కూడా అప్రమత్తం అవ్వడం, వెంటనే గాలింపు చర్యలు చేపట్టడం, నిందితుడికి సంబంధించిన ఒక వీడియో కూడా నేరుగా సైఫ్ అలీ ఖాన్ నివాసం నుంచి కిందికి వస్తున్న సందర్భంలో ఒక సీసీటీవీ ఫుటేజ్ లో ఆయన వీడియో రికార్డ్ అయింది. ఆ వీడియో రికార్డ్ అయిన సందర్భంలో నిందితుడు ఒక బ్లాక్ టీషర్ట్ తో పాటు ఒక బ్లాక్ బ్యాగ్ కూడా వేసుకొని వెళ్తున్న దృశ్యాలు అందులో కనిపించాయి. అదే ఫోటోనంతా మహారాష్ట్ర అంతా ముంబై అంతా కూడా విడుదల చేసిన 24 గంటల్లోనే పోలీసులు కొంత ఫాస్ట్ మూవ్మెంట్ ఇవ్వడంతో పూర్తిగా కూడా వారిని అదుపులోకి కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే రిజల్ట్స్ అయితే చూడొచ్చు. ఇక దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఒకవేళ దొంగతనానికి వచ్చారో దొంగతనానికి వచ్చిన సందర్భంలో దాడి ఎందుకు చేశారన్న కోణంలో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. అంటే సతీష్, అంటే ఇది కేవలం డబ్బు కోసం జరిగిన దాడిగానే చూడాలా లేదంటే ఇక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చా? చెప్పాను ఖచ్చితంగా. మొదట కేసు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగిన అనంతరం కూడా కేవలం దొంగతనానికి వచ్చారనే మాత్రమే కోణంలో పోలీసులు మొదట కేసు రిజిస్టర్ చేశారు. కానీ కుటుంబ సభ్యులు దాదాపు సైఫ్ అలీ ఖాన్ కు 6 గాయాలు కావడం, అత్యంత కొంత అతని పైన దాడి చేయడంతో పాటు కత్తిపోట్లు ఉండడంతో కూడా కుటుంబ సభ్యులు ఒక లేఖను విడుదల చేశారు. దీనిపైన ఒక అనుమానం వ్యక్తం చేశారు. సైఫ్ అలీ ఖాన్ పెద్ద కొడుకు నేరుగా నివాసానికి వచ్చి ఒక ఆటో రిక్షాలో తీసుకువెళ్లిన సంఘటన అంతా కూడా ముంబైలో అత్యంత ఖరీదైన నివాసాలు, అదేవిధంగా బాలీవుడ్ సంబంధించిన పెద్ద సెలబ్రిటీస్ ఉండే ప్లేసుల్లో వ్యక్తిగత సిబ్బంది ఆ రాత్రి లేకపోవడము, ఇంట్లో ఉన్న సిబ్బంది దాదాపు అందరూ నిద్రపోతున్న సందర్భంలో ఈ ఘటన జరగడం పట్ల కొంత దీనిపైన అందరూ కూడా కొంత డౌట్ వ్యక్తం చేస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే దొంగతనానికి వచ్చిన వాడు నేరుగా దొంగతనం చేయాల్సి ఉంటుంది, కానీ కత్తితో దాడి చేయడం కనుక గల కారణాలు ఉంటున్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. సైఫ్ అలీ ఖాన్ కు అంత పెద్ద ఎత్తున గాయాలనేది తెలిసిన తర్వాతకే పోలీసులు ఈ కేసును
ఒకవైపు దొంగతనం కేసును రిజిస్టర్ చేస్తూనే హత్యాయత్నం కేసు కూడా దాంట్లో నమోదు చేయడం జరిగింది. ఆ కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఇంట్లో పనిచేసే పనివారి యొక్క సహకారం లేకుండా అంత పెద్ద బంగ్లాలోకి ఏ విధంగా ప్రవేశించారు, నేరుగా అదే 11వ ఫ్లోర్ లో ఉన్న ఈ నటుల యొక్క నివాసంలోకి ఏ విధంగా వెళ్లారు, దాని వెనక ఇంకెవరైనా ఉన్నారా, వ్యక్తిగత సిబ్బంది ఇంట్లో 5 మంది దాదాపు ఉన్నారని వారి కుటుంబ సభ్యులు చెప్తున్న సందర్భంలో వీరిని ఏ విధంగా ఎంట్రీ చేయించారు, అసలు ఎగ్జిస్టెన్స్ నుంచి ఏ విధంగా అక్కడికి రానిచ్చారు, ఆ మెట్ల ద్వారా ఏ విధంగా పైకి వచ్చారనే కోణంలో అయితే కొంత విచారణ అయితే ముమ్మరం చేశారు. యామిని. రైట్, థ్యాంక్ యూ సతీష్. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ కు తరలించి బాంద్రా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని బాంద్రాలో 12 అంతస్తులు ఉన్న సద్గురు శరణ్ అపార్ట్మెంట్ లో చివరి 4 అంతస్తుల్లో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి భార్య కరుణా కపూర్, కుమారులు జహంగీర్ అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్ తో కలిసి ఒక గదిలో పడుకున్నారు. వీరు ఉంటున్న అపార్ట్మెంట్ కు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయితే రాత్రి 2 గంటల సమయంలో ఓ దుండగుడు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కిందకు దిగేందుకు ఉపయోగించే ఎమర్జెన్సీ మార్గం నుంచి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ మార్గం సైఫ్ కుమారుడు జహంగీర్ గదికి కనెక్ట్ అయి ఉంటుంది. జహంగీర్ తన తల్లిదండ్రుల వద్దే ఉండటం, ఆ గదిలో అలికిడి రావడంతో పని మనిషి నిద్రలేచి అక్కడికి వెళ్లింది. జహంగీర్ గదిలో దుండగుడు నక్కి ఉండడంతో దొంగ దొంగ అంటూ గట్టిగా కేకలు వేసింది. దాంతో నిద్రలేచిన సైఫ్ ఆ గదికి చేరుకున్నారు. అప్పటికే ఆ దుండగుడు పని మనిషిని గట్టిగా పట్టుకుని మెడపై కత్తి పెట్టి సైఫ్ ను బెదిరించాడు. 1.5 కోటి ఇస్తేనే ఆమెను వదులుతాను అంటూ హెచ్చరించాడు. దీంతో సైఫ్ దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పెనుగులాట జరిగింది. దుండగుడు కత్తితో సైఫ్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ అలికిడితో కరీనా, 2 పిల్లలు, మరో పని మనిషి అక్కడికి వచ్చేసరికి దుండగుడు వచ్చిన మార్గంలోనే పరారవుగా సైఫ్ తీవ్రంగా గాయపడి కనిపించారు. సైఫ్ వెన్నెముక, మెడ భాగంలో లోతుగా కత్తిపోట్లు కాగా చేతిపై, భుజంపై మరో 4 గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో కారు సిద్ధంగా లేకపోవడంతో సైఫ్ ను ఆటోలో తీసుకువెళ్లారు. పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వెంటనే కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ కి బదిలీ చేశారు. సైఫ్ ఉంటున్న సద్గురు శరణ్ అపార్ట్మెంట్ సీసీ కెమెరాల ఫుటేజ్ ని జల్లెడ పట్టిన పోలీసులు నిందితుడి ఫోటోను మీడియాకు విడుదల చేశారు. బృందాలుగా విడిపోయి గాలించగా నిందితుడిని పట్టుకున్నారు.